ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ అంది సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. అంది సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు, ఇండియా సహా ప్రపంచ దేశాలపైన డొనాల్డ్ విధించిన టారిఫ్స్ చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు తేల్చేస్తుంది. మరి ఇప్పటివరకు చెల్లించిన సుంకాల మాటేంటి? తీర్పులో స్పష్టం చేయపోయేసరికి గందరగోళం నెలకొంది సత్యం గారు. ఇప్పుడు అసలు టారిఫ్ అనేది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేయడానికి లేదా రెగ్యులేట్ చేసుకోవడానికి ఉపయోగించాల్సినటువంటి టూల్. కానీ ట్రంప్ అది అణ్వాయుధం కన్నా ఎక్కువ ప్రమాదంగా ఉపయోగించాడు. ఇతర దేశాన్ని లొంగ తీసుకోవడానికి, తన పర్సనల్ రాజకీయ క్రెడిబిలిటీ పెంచుకోవడానికి, అమెరికా ఫస్ట్ అని చెప్పేసి తానే ఫస్ట్ నిలబడటానికి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్లో గందరగోళం సృష్టించినాయి. ఏదేమైనా అస్తవ్యస్తమైంది ఒక ఏడాది నుంచి వరల్డ్ ట్రేడ్. ఒకప్పుడు వరల్డ్ ట్రేడ్లో గ్లోబలైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టారిఫ్ని మినిమైజ్ చేయాలని. ఇప్పుడు వచ్చేవరకల్లా చైనా, భారతదేశం ఇలాంటి దేశాలు గ్రో కావడంతో ఈ టారిఫ్ వెపన్ బయటకు తీసి ఆ గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేసిండు. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం, తను ఇష్టానుసారం టారిఫ్లు పెంచాడు. ఇప్పుడు వరల్డ్ మొత్తానికి ఇవాళ అమెరికన్ సుప్రీంకోర్టు అసలు నీకు అధికారం లేదు అనేది జడ్జిమెంట్ ఇచ్చింది. IEEPA 1977లో చట్టం తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ ఎమర్జీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. దీన్ని తీసుకొచ్చి 70 ఏళ్ళు తీసుకొచ్చి దీని ప్రకారం దీన్ని పార్లమెంటు సవరించాలి తప్ప, అమెరికాలో దాన్ని కాంగ్రెస్ అంటారు, పార్లమెంటు సవరించాలి తప్ప అధ్యక్షునికి అధికారం లేదని తీర్పిచ్చింది. తీర్పు ఇవ్వటంతో వెంటనే ట్రంప్ పాత టారిఫ్లు ఉన్నాయి అంటే ఇప్పుడు మనకు 18 అన్నారు, 18 కన్నా ముందు కూడా రెసిప్రోకల్ టారిఫ్ 7, 3, 4, కొన్ని సెలెక్టివ్ వస్తువులు 50% కూడా ఉన్నాయి. కాబట్టి రెసిప్రోకల్ టారిఫ్ని 10% వేస్తూ తీర్పు అనంతరం మళ్ళీ ఒక ఆర్డర్ వేసాడు. అంటే రోజువారీ దిగుమతులు కోసం వేశాడు. అంటే మనం 18% ఉన్నటువంటి టారిఫ్ మొన్న ఇప్పుడు 10% చెల్లించాలి. 18 నుంచి 10% తగ్గుద్ది. ఈ విధంగా తగ్గటం వల్ల మన ఎగుమతుల మీద టారిఫ్లు పెంచడం వల్ల $86 బిలియన్ ఎగుమతుల్లో $50 బిలియన్ డిస్కరేజ్ అవుతాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి మనం అనుకున్నాం. డిస్కరేజ్ అయినాయి. ఏదో ప్రత్యామ్నాయం కూడా కొన్ని వెతుకులాటలు చేశారు. ఇప్పుడు 10% తగ్గించడం వల్ల ఆ $50 బిలియన్ ఎగుమతులకు కొంత రిలీఫ్ దొరుకుతుంది, కొంత పెరిగే అవకాశం ఉంది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా అన్నిటికి కూడా 10% అన్నాడు రెసిప్రోకల్ టారిఫ్ అన్నాడు. కాబట్టి రిలేటివ్ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటే వాళ్ళు ఎక్కువ లాభపడే అవకాశం ఉంది. ఉదాహరణకు ఉక్కు మనం 160 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం సంవత్సరానికి. చైనా 1200 టన్నులు ఉత్పత్తి చేస్తుంది, మిలియన్ టన్నులు. చైనా ఫస్ట్, మనం సెకండ్. అమెరికాలో డిమాండ్ పెరిగితే చైనా లాభపడినంత మనం ఎగుమతి చేయలేం, చైనా ఎగుమతి చేసినంత. అట్లా అందరికి 10% అయినప్పుడు రిలేటివ్ స్ట్రెంగ్త్లో అడ్వాంటేజ్ ఉంటే ఇక్కడ కూడా అడ్వాంటేజ్ దొరికే అవకాశం ఉంది. ఏదేమైనా అడ్వాంటేజే, కానీ రిలేటివ్ అడ్వాంటేజ్ ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్న ఎకానమీకి ఎక్కువ అడ్వాంటేజ్, తక్కువ ఎఫిషియన్సీ ఉన్నదని తక్కువ అడ్వాంటేజ్ దొరికే అవకాశం ఉంది. ఇట్లా ఈ 10% బేస్ లైన్ టారిఫ్ ఒక 150 రోజులు అమల్లో ఉంటుంది అనేది ట్రంప్ ప్రకటించాడు. ఇప్పుడు ట్రంప్ దాన్ని చెలాయించడానికి 3-4 మార్గాలు ఉన్నాయి. మళ్ళీ సుప్రీంకోర్టు అప్పీల్ చేసి దీనివల్ల దేశం నష్టపోతుంది, ఇప్పుడు ఇలా విధించడం వల్ల $175 బిలియన్ లాభపడ్డది, కాబట్టి దేశం నష్టపోయే అవకాశం ఉంది, కాబట్టి మళ్ళీ రివ్యూ చేయండి అని సుప్రీంకోర్టుని అడిగే అవకాశం ఉంది. 2, అట్లా కాదు, టారిఫ్లు పెంచిన ప్రకారమే ట్రంప్కి హక్కు లేదు కానీ పార్లమెంట్కి హక్కు ఉంది. పార్లమెంట్లో ఇప్పటికి కూడా రిపబ్లికన్కే మెజారిటీ ఉంది, ట్రంప్కే మెజారిటీ ఉంది. కాబట్టి ఆ మెజారిటీ ఆమోదిస్తే ట్రంప్ టారిఫ్లే చెల్తాయి. కానీ అమెరికా పార్లమెంట్ ఒక సూత్రం ఉంది, పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకంగా ఓటేసినా వాళ్ళ సభ్యత్వం రద్దు కాదు. కాబట్టి రిపబ్లికన్ ఎంపీలే చాలా మాటలు 2-3 అపోజ్ చేస్తున్నారు చట్టాలకు. ఇప్పుడు కూడా ఈ టారిఫ్లు అంటే ఇష్టం లేదు, కాబట్టి ఆయనకు మెజారిటీ లేకుండా పోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టుతో అమలు చేయాల్సి వస్తుంది. మెజారిటీ ఉంటే ట్రంప్ చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఇది రెండో అవకాశం. మూడవది, ఇవాళ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో
కోటా పద్ధతి ఉంటుంది. అంటే మాకు ఇంతే కావాలి, ఇంతకు మించి వద్దు అని చెప్పేసి దిగుమతుల మీద ఆంక్షలు పెడతారు. అటువంటి పద్ధతులు అనుసరించేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ మూడు పక్కకు పెడితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మరి దిగుమతిదారులే సుప్రీంకోర్టుకు పోయారు. మాకు నష్టం జరిగింది, మా నష్టాన్ని మాకు అమెరికన్ ప్రభుత్వం బోర్చాలనేది పోయారు. దాని మీద సుప్రీంకోర్టు సైలెంట్గా ఉంది. గతంలో ఉన్న చట్టాల ప్రకారం 1990లో కానీ 1930స్లో కానీ ఇటువంటి ఉన్న చట్టాల ప్రకారం కొంతమేరకు ఒకేసారి కాకుండా విడతల వారీగా నష్టపరిహారం చెల్లించారు. ఇప్పుడు ఈ టారిఫ్ల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, టారిఫ్ పెంచితే ఇతర దేశాల దిగుమతులు తగ్గాలి అనేది అమెరికా యొక్క ఉద్దేశం. అంటే పెంచి వదిలిపెడితే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయని. అలా తగ్గితే మన దేశంలో ఉత్పత్తి చేసి మన దేశంలో ఉపాధి పెంచుకోవచ్చు అనేది అమెరికా యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో టారిఫ్లు పెంచాడు. కానీ టారిఫ్లు పెంచిన తర్వాత ఉద్యోగిత లేదా ఇండస్ట్రియలైజేషన్ పెద్దగా పెరిగింది లేదు సంవత్సరంలో. కానీ వాటిని భరించింది మాత్రం అమెరికా దిగుమతిదారులు, ఇంకా పర్టికులర్గా ఆ దిగుమతిదారులు అదే రేట్ తోటి అమ్మితే కస్టమర్స్, కొనుగోలుదారులు. కాబట్టి ఒకవేళ వెనక్కంటూ ఇస్తే కొనుగోలుదారుల మీదకి షిఫ్ట్ అయితే భారం కొనుగోలుదారులకు ఇవ్వాల్సి వస్తుంది. కాదు దిగుమతిదారులే బరాయించి అమ్మీరు అనుకుంటే ఆ దిగుమతిదారులకు ఇవ్వాల్సి వస్తుంది. ఎగుమతిదారులు వాటిని భరించలే. అంటే టారిఫ్ విధించడం అంటే, మన ఎగుమతుల మీద విధించడం అంటే మన సరుకుల యొక్క ధరలు పెంచి వదిలిపెట్టడం. పెంచి వదిలిపెడితే అమెరికాలో డిస్కరేజ్ కావాలనేది టారిఫ్ యొక్క ఆబ్జెక్టివ్. కాబట్టి ఆ భారం దిగుమతిదారులు లేదా కస్టమర్సే భరించి తప్ప మనకు ఎగుమతిదారులకు వచ్చింది ఏం లేదు. ఏవైనా చిన్న చిన్న సవరింపులకైన ఖర్చు ఉంటే అంతే తప్ప పెద్ద భారం మన భారతీయుల మీద కానీ ఏ విదేశీయుల మీద కూడా ఉండదు. కాబట్టి రేపు అమెరికాలో వెనక్కి ఇవ్వాల్సి వస్తే, క్లియర్గా తీర్పు వస్తే ఇవ్వాల్సింది ఆ విధంగా ఉంటుంది. అయితే సత్యం గారు, టారిఫ్లు రద్దయిన తర్వాత అమెరికా దిగుమతిదారులు భారతీయ కంపెనీల నుంచి తక్కువ ధరకే వస్తువులను ఆశిస్తారా? అయితే దీనివల్ల భారత ఎగుమతిదారుల ప్రాఫిట్ మార్జిన్లు దెబ్బతినే అవకాశం ఏమైనా ఉందా సత్యం గారు? లేదు, పాత రోజుల్లో 25% కన్నా ముందు పాత రోజుల్లో వీటన్నిటి మీద కూడా టారిఫ్లు 3%, 4%, 7% ఉన్నాయి మన ఎగుమతుల మీద. కాబట్టి అవి ఇప్పుడు 10% ఉంటాయి. కాబట్టి అప్పటికప్పుడు తేడా లేదు. కాబట్టి యథావిధిగా మన ఎగుమతులు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, తగ్గిపోయే అవకాశం లేదు. 50%, 25% పడినప్పుడు పడిపోతున్నాయి. విదేశీ మార్కెట్లు ఎత్తుక్కోవాలని అనేక బయోలేటరల్ అనేక బయోలేటరల్ అగ్రిమెంట్లు చేసుకున్నారు. అట్లా కొంత ఒక 10% పోయిన సంవత్సరం కాంపెన్సేట్ చేసుకున్నాం. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన ఎగుమతులు యథావిధిగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే గతంలో 7% ఉంటే లేదా 5% ఉంటే ఇప్పుడు 10% మార్జినల్ ఇంక్రీజ్ ఉంటుంది అమెరికాలో. ప్రైస్ మన సరుకుల ధరలు దానికి పెద్దగా వెనకబట్టి పెట్టే అవకాశం లేదు. క్వాలిటీ ఉంటే పెరిగినా కొంటారు. ఉదాహరణ మొన్న రొయ్యల మీద 25% వేస్తే అయినా ప్రపంచంలో ఇతర రొయ్యలు కొనుక్కుంటే మన ఎక్కువ రిపోర్ట్ వచ్చింది. క్వాలిటీ ఉండి ధర పెరిగినా ఏం లేదు, ఈ శ్రింప్స్ తినాలి అనేటువంటి ఉద్దేశంతో అమెరికాలో మార్కెట్లో డిమాండ్ తగ్గలేదు, ధర పెరిగిన మన రొయ్యలకు. కాబట్టి 5, 3, 7%కు 10%కు పెద్ద ఇంక్రీజ్ ఉండదు. కాబట్టి ఎగుమతులు యథావిధిగా జరిగేటువంటి అవకాశం ఉంది, మన ఉపాధి కోల్పోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే సత్యం గారు, గత కొన్ని నెలలుగా టారిఫ్ల భయంతో భారత్ కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకోవడానికి ఏ రంగాలు, అంటే ఉదాహరణకి టెక్స్టైల్స్ కావచ్చు, ఫార్మా, స్టీల్ రంగాలు తక్షణమే స్పందించాలి? అప్పుడు $50 బిలియన్ ఎఫెక్ట్ అయితే అనుకున్నాం. దాంట్లో $12 బిలియన్ టెక్స్టైల్స్, అరౌండ్ $10 బిలియన్ జ్యువెలరీస్, అరౌండ్ $9 బిలియన్ ఎలక్ట్రానిక్స్, అరౌండ్ $2.1 బిలియన్ రొయ్యలు. అట్లాగే ఇంకా 2, 1, 3 అట్లా ఉన్నటువంటి కలిపితే మొత్తం మనం చెప్పే లెక్క $40 బిలియన్ వచ్చినాయి. ఇతరవి కూడా 1, 2 కలిపితే $50 బిలియన్ ఎఫెక్ట్ అయితే అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ $50 బిలియన్ యథావిధిగా ఎగుమతులు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని మనకు వచ్చేటువంటి నష్టమే ఉండదు. తర్వాత కొన్ని వీటి మీద టారిఫ్లు పెంచిన ఎఫెక్ట్ కాదు. ఉదాహరణకు బియ్యం మీద టారిఫ్ పెంచిన అనుకోండి, అమెరికాలో 2 వారాల కింద వైట్ హౌస్లో బియ్యం పండించే రైతులు ట్రంప్ తోటి సమావేశం అయ్యారు. వాళ్ళు సమావేశం అయితే ట్రంప్ ఏమడిగిందంటే, మరి మీకు బియ్యం ఎక్కడి నుంచి దిగుమతి అవుతుందంటే ఇండియా నుంచి అన్నారు.
ఇండియా నుంచి అనగానే అట్ స్పాట్ 25% వేం చేయండి అన్నాడు టారిఫ్లు బియ్యం మీద. మన ఆల్ ఇండియా రైస్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మొత్తం ఎగుమతుల్లో మనం అమెరికాకు చేసేది 2%. ఆ 2% కూడా బిర్యానీ రైస్ మనం ఎగుమతి చేసేది, నార్మల్ రైస్ కావు. కాబట్టి అక్కడ వాళ్ళకు ఇతర బిర్యానీ రైస్ దొరికినా మన పంజాబ్ బిర్యానీ రైసే కొంటారు అన్నారు, అట్లే కొన్నారు. ధర పెరిగినా మన బిర్యానీ రైసే కొన్నారు. కాబట్టి టారిఫ్ల మార్పు రాగానే అకస్మాత్తుగా పడిపోవటం, అకస్మాత్తుగా పెరగటం అని ఉండదు, స్లోగా అది ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ 2 ఉదాహరణలు మనకు వచ్చేది ఏంటంటే అలవాటు పడి ఉంటే ప్రజలు కొంతకాలం ధర పెరిగినా కొంటూ ఉంటారు. అది మన పర్సనల్కి కూడా మనకు అనుభవమే. కాబట్టి మనం ఒక సబ్బుకు అలవాటు పడ్డామనుకోండి, ₹1 పెరిగిందంటే కూడా వదులుకో, అవును. దాంతో అటాచ్మెంట్. కాబట్టి ఇట్లనే అమెరికాలో కన్జ్యూమర్స్ ఏ దేశాల వస్తువులకు ఎవరెవరైతే అలవాటు పడున్నారో కొంత టారిఫ్ 3-4% పెరిగినా డిమాండ్ తగ్గదు. కాబట్టి ఆ విధమైనటువంటి మార్పులకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే సత్యం గారు, అమెరికాలోని దిగుమతిదారులకు ఒకవేళ రీఫండ్ అందితే ఆ ప్రయోజనాన్ని వారు భారతీయ సరఫరాదారులకు బదిలీ చేసే అవకాశం ఏదైనా ఉందా? దీనికి సంబంధించి గతంలో ఏదైనా ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా సత్యం గారు? లేదు, మనకు బదిలీ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ భారం మనం భరించలే. ఆ భారం దిగుమతిదారులు భరించాలనే టారిఫ్లు పెంచుతారు. అంటే దిగుమతిదారులు ఆ టారిఫ్ వేస్తే మన బియ్యం ధర పెరుగుద్ది. మన బియ్యం ధర పెరిగితే అమెరికాలో కొనుగోలు పడిపోవాలనేది ఉద్దేశం. అంటే దిగుమతులు రావద్దు అనేది ఉద్దేశం. కాబట్టి తక్కువ ధర ఉన్నటువంటి, తక్కువ టారిఫ్లు ఉన్నటువంటి తక్కువ ధరకు అమ్ముతారు కాబట్టి అవి రావాలని, ఎక్కువ వద్దనుకున్న ఎక్కువ ధర పెంచితే రాకుండా ఉండాలని కన్జ్యూమర్స్ కానీ దిగుమతిదారులు కానీ కొనకుండా ఉండాలని. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్కరేజ్ టు ఇంపోర్ట్స్. దిగుమతులను డిస్కరేజ్ చేయడానికి టారిఫ్లు పెంచుతారు. కాబట్టి ఆ పెరిగిన భారంతో ఎవరైనా కొట్టే అది వాళ్ళ మీద భారం తప్ప మన మీద భారం కాదు.